ఈ శామ్యూల్ అనేటువంటి లెఫ్టినెంట్, ఆయన కూడా లెఫ్టినెంట్ గానే పనిచేశారు. పై అధికారి చెప్పినటువంటి మాట వినని కారణంగా అతన్ని డిస్మిస్ చేశారు. ఏంటి ఆర్మీలో ఇది అంటే బేసిక్గా రెండు పర్సనల్ ఫెయిత్ వర్సెస్ ప్రొఫెషనల్ డ్యూటీ, డ్యూటీయా ఫెయితా, డైటీ వర్సెస్ డ్యూటీ. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది చాలా క్లియర్ అండర్స్టాండింగ్ అనేది, దెర్ ఇస్ నో గ్యాప్ ఇన్ అండర్స్టాండింగ్ ఫర్ ఎనీ వన్ సర్వ్ చేసే వాళ్ళకి. మేము ఓత్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మాకు మా యూనిఫామ్తో పాటు వచ్చిన డ్యూటీ ఏదైతే ఉంటామో దానికి ప్రతిబద్ధమై ఉంటామని, దాని తర్వాతరే అది ఆ డ్యూటీస్ పర్ఫామ్ చేసిన తర్వాతనే మాకు మిగతావి ఏమైనా కూడా అని ఒక క్లియర్ అవుతుంటుంది. చెట్వుడ్ క్రెడో అని ఒకటి ఉంటుంది, మీరు చదివారంటే. అది ఎలా ఉంటుందంటే, నా దేశము, దేశ భద్రత, దేశవాసుల భద్రత అన్నిటికన్నా ఇంపార్టెంట్. దాని తర్వాత నా యూనిట్లో ఉన్న జవాన్లు, వాళ్ళ భద్రత, వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ కంఫర్ట్ నెక్స్ట్ నాకు. దాని తర్వాత నా సేఫ్టీ, నా భద్రత, నా రిక్వైర్మెంట్స్ వస్తాయి అని క్లియర్గా మేము ఒక మోటో ఫాలో అవుతాం. చెట్వుడ్ క్రెడో అంటాం దాన్ని మనం. అలాగే ఓత్ తీసుకునేటప్పుడు ఏమంటామంటే, మొత్తం అంతా ప్రయారిటైజింగ్ అంతా మేము దేశ రిక్వైర్మెంట్ని, దేశానికి వచ్చే రిక్వైర్మెంట్ని, ఆ దేశానికి రిక్వైర్మెంట్ పూర్తి చేయడంలో నాకు ఆర్మీ ఏం చెప్తుందో, ఆర్మీ యాక్ట్, ఆర్మీ రూల్స్ ఏం చెప్తాయో వాటికి ప్రతిబద్ధమై నేను వాటికి అనుగుణంగానే పని చేస్తాను, కానీ వాటికి ప్రతిగుణంగా నేను ఎప్పుడు పని చేయనని ఒక ఓత్ ఉంటుంది మాకు. అండ్ ఇఫ్ వీ డోంట్ ఫాలో దట్ ఓత్, ఆ వాటిని ఏమైనా వైలేట్ చేసామంటే, దెన్ వీ విల్ బికమ్ లయబుల్ టు పనిష్మెంట్ యాజ్ పర్ ది ప్రొవిజన్స్ గివెన్ ది ఆర్మీ యాక్ట్. ఆర్మీ యాక్ట్ ఈస్ బేసికలీ మనకి సిఆర్పిసి ఎలా ఉంటుందో, భారతీయ న్యాయ సంహిత ఎలా ఉంటుందో, అలాగే మాకు వీఆర్ గవర్న్డ్ బై ఆర్మీ రూల్స్ అండ్ ఆర్మీ యాక్ట్స్ అనమాట. సో ఇది సింపుల్గా ఏంటంటే, నాకు ఆ ఇన్సిడెంట్ గురించి పెద్ద విజిబిలిటీ లేదు, కానీ ఆయన సీనియర్ అధికారి ఆర్డర్ కూడా అవసరం లేదు. సింపుల్గా ఏంటంటే, ప్రతి యూనిట్, భారతదేశంలో ఉన్న ఆర్మీ ఫోర్సెస్లో ఉన్న ప్రతి యూనిట్లోనూ ఒక సర్వధర్మస్థల్ ఉంటుంది. సర్వధర్మస్థల్లో ఏంటంటే మందిర్, మస్జిద్, గురుద్వారా అండ్ చర్చ్ అన్ని సెటప్స్ ఉంటాయి. దానిలో అన్ని ఫెస్టివల్స్, మేము వచ్చే అన్ని ఫెస్టివల్స్, అన్ని పండగలు, అన్ని ఒకేషన్స్ ఈ సర్వధర్మస్థల్లోనే జరుపుకుంటాము. అలాంటి టైంలో ఏముంటుందంటే, ఒక రిలీజియస్ టీచర్, ఆర్టీ అని రిలీజియస్ టీచర్ అని ఒక ఆయన ఉంటాడు మాకు. రిలీజియస్ టీచర్ అంటే మనకి టెంపుల్లో పంతులు ఎలా ఉంటారో అలాగా ట్రైన్డ్, మంత్రాలు చదవడంలోను, హోమం చేయించడంలోను, పూజలు చేయించడంలోను, వేరియస్ ఫెస్టివల్లో ఏమేమి పూజలు చేయాలో వాటిల్లోనూ ఉంటాయి. ఒక మెజారిటీ పాపులేషన్ మన హిందూ కాబట్టి మనకి హిందూ ట్రెడిషన్స్ మీద ట్రైన్ అయిన గురుగారు ఒక ఆయన ఉంటారు. ఎటొచ్చి ఏంటంటే, దానితో పాటు మేము ఏం చేస్తామంటే, యూనిట్లో ఎవరైతే మెజారిటీ ఉన్నారో, లేకపోతే యూనిట్లో వేరే రిలీజియన్ వాళ్ళు, లైక్ సిక్ యూనిట్స్ ఉన్నారు అనుకోండి, సిక్ యూనిట్స్లో రిలీజియస్ టీచర్ ఎవరైతే ఉంటారో సిక్ రిలీజియన్ ట్రైన్డ్ ఉంటాడు. సో అలా ప్రతి యూనిట్కి అనుగుణంగా వాళ్ళకి మెజారిటీ రిలీజియన్ ఏదో వాళ్ళకి అనుగుణంగా రిలీజియస్ టీచర్ ఉంటారు. మిగతా రిలీజియన్స్ వాళ్ళని ఏంటంటే, ఆచారాలు పద్ధతులు తెలిసిన హిందూ ఉంటే హిందూ ఆచార పద్ధతులు తెలిసిన ఒకతన్ని, ముస్లిం ఉంటే ముస్లిం ఆచారాల పద్ధతులు తెలిసిన ఒకతన్ని, సిక్ ఉంటే సిక్ ఆచారాల పద్ధతులు తెలిసిన ఒకతన్ని, వీళ్ళందరినీ మేము నామినేట్ చేస్తాం. నువ్వు పండించి నలుగురు ఉండలేరు ఒక యూనిట్లో కాబట్టి, అట్లా హెడ్ కౌంట్ ఇవి పర్మిట్ చేయవు కాబట్టి ఏం చేస్తామంటే, ఒకళ్ళు సెంట్రల్లీ ఉంటారు, ఆయన్ని అసిస్ట్ చేయడానికి వేరే రిలీజియన్స్ ఆచారాలు వాటిని పద్ధతులు సపోర్ట్ చేయడానికి ఇంకో 2-3 జవాన్ని అడిషనల్ డ్యూటీగా దానిలో పెడతాము. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వాళ్ళు లీడ్ తీసుకుని వాళ్ళ పద్ధతుల ప్రకారం జరుపుతారు. సెంట్రల్గా అయిన గురువుగారు, ఈ రిలీజియస్ టీచర్ ఎవరైతే ఉంటారో ఆయన వాళ్ళతో పాటు కలిపి ఆ ఫెస్టివల్స్ కండక్ట్ చేయడంలో చేస్తారు.